అందరికీ హాయ్. ఈరోజు వీడియోకి మీ అందరికీ స్వాగతం మరియు ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాం. మొదటి ప్రత్యామ్నాయ ఇమెయిల్ గురించి, 2 OS ప్రొఫైల్ మరియు 3 SSC కేసు గురించి ఒక చిన్న సందేశం. మీ అందరికీ స్నేహితులను ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి ముందుగా మనం ప్రత్యామ్నాయ ఇమెయిల్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసినట్లుగా మా పర్యావరణ వ్యవస్థలో రిజిస్టర్డ్ ప్రత్యామ్నాయ ఇమెయిల్ అందుబాటులో ఉంది. మన పర్యావరణ వ్యవస్థ ఖాతాకు చాలా ముఖ్యమైన మన పర్యావరణ వ్యవస్థ. మనం పాస్వర్డ్ మర్చిపోయినట్లుగా లేదా మరేదైనా సమస్య సంభవించినప్పుడు దానితో ఏదైనా సమస్య ఎదురైతే, అవును అయితే, ప్రత్యామ్నాయ ఇమెయిల్ సహాయంతో మనం మన ఖాతాను తిరిగి పొందవచ్చు మరియు మళ్లీ యాక్సెస్ చేయవచ్చు. మీరు పాస్వర్డ్ మొదలైన వాటిని రీసెట్ చేయవచ్చు. మీరు OTPతో లేదా ఎప్పుడైనా లాగిన్ అవ్వవచ్చు. ఏదైనా అవసరం ఉంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కొందరు ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇమెయిల్ యాక్సెస్ లేని వ్యక్తులు ఉన్నారు. బహుశా ఏదో ఒక ప్రాంతంలో. బహుశా గూగుల్ వారి ప్రత్యామ్నాయ ఇమెయిల్ను తొలగించి ఉండవచ్చు లేదా అది శాశ్వతంగా తొలగించి ఉండవచ్చు. ప్రవేశం లేదు. కొంతమంది తమ మొబైల్ పరికరాన్ని రీసెట్ చేసి ఉండవచ్చు. అవును అయితే, అతను తన ఈమెయిల్కు యాక్సెస్ తొలగించబడింది మరియు అతను మళ్లీ లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు అతను మళ్లీ తన ఫోన్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాడు. మీరు దీన్ని చేయగలరు. అంటే ఏదో ఒక ప్రాంతం నుండి కొంతమంది వ్యక్తులు రిజిస్టర్డ్ ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉన్నారు. నాకు ఈమెయిల్ అందుబాటులో లేదు కదా. కొంతమంది నాకు ఫోన్ చేసి మెసేజ్లు పంపుతారు. అవును అయితే, వారి ప్రశ్న ఏమిటంటే ప్రస్తుతం అటువంటి ఎంపిక ఏదైనా అందుబాటులో ఉందా. దాని సహాయంతో మనం మన ప్రత్యామ్నాయ ఇమెయిల్ను మార్చగలిగితే, అలాంటి వారికి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ సమయంలో ఆన్ పాసివ్లో మీరు మీ ప్రత్యామ్నాయ ఇమెయిల్ను ఉపయోగించగల ఎంపిక లేదు. మీరు దీన్ని మళ్లీ మార్చవచ్చు, కానీ ఈ విషయానికి యాప్సర్ కూడా చెప్పారని మరియు ఈ విషయానికి మన కోసం కూడా అని గుర్తుంచుకోండి. నిజమైన నాయకులు అయిన వారు కూడా రాబోయే కాలంలో మనం మన వ్యవస్థను పునరుద్ధరించినప్పుడు, సిస్టమ్ ప్రారంభం కానున్నప్పుడు, ఆ సమయంలో మనం ప్రత్యామ్నాయ ఇమెయిల్ను నమోదు చేసుకుంటే, అవసరమైతే దానిని మార్చడానికి ఒక ఎంపిక ఉంది లేదా మీకు అక్కడ అలాంటి పరిష్కారం లభిస్తుంది. మీరు మీ ఖాతాను సులభంగా యాక్సెస్ చేయగలిగేలా మరియు దానిని ఉపయోగించుకునేలా చెల్లింపు ఇవ్వబడుతుంది. అవసరమైతే ఈ ఎంపిక, ఈ పరిష్కారం మీ స్నేహితులకు ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎవరూ వెనుకబడి ఉండరని గుర్తుంచుకోండి మిత్రులారా. ఈ సమాధానాన్ని మళ్లీ చదవండి. మనం పునరావృతం చేస్తే, ఏ ప్రాంతం నుండి అయినా ఇమెయిల్ను మార్చడానికి యాక్సెస్ లేని వారు గూగుల్. మీ ఫోన్ తొలగించబడి ఉంటే లేదా మీరు దాన్ని రీసెట్ చేసి ఉంటే, మీరు దానికి యాక్సెస్ కోల్పోయి ఉండవచ్చు. మీరు మళ్లీ లాగిన్ అవ్వడం ద్వారా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించి అలా చేయలేకపోతే, మీరు కొన్ని చేయాలి. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏమీ చేయనవసరం లేదు. కొత్త వ్యవస్థ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండండి. అప్పుడు దాని సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రత్యామ్నాయ ఇమెయిల్ ఎంపిక ఏదైనా ఉంటే, పరిష్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వబడుతుంది మిత్రులారా. ఎవరికైనా దీనిపై ఆసక్తి ఉంటే, మీరు వెనుకబడి ఉండరని మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఈ అంశాలను సులభంగా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. దీని నుండి అర్థం అయి ఉండేది. కొన్ని సెకన్లలో మనం OS ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటాము. OS ప్రొఫైల్ విషయానికొస్తే, కొంతమంది వ్యక్తుల OS ప్రొఫైల్ పూర్తిగా ఖాళీగా ఉంది. అంటే అందులో ఎటువంటి వివరాలు కనిపించడం లేదు. పేరు లేదా ప్రత్యామ్నాయ ఇమెయిల్ కూడా కనిపించడం లేదు. నో మెయిల్ అంటే ఆప్షన్ లేదు. అందులో ఎలాంటి వివరాలు కనిపించడం లేదు. అది కనిపించడం లేదు. కాబట్టి చాలా మంది నాకు మెసేజ్ చేశారు, సూరజ్ జీ, దీన్ని మనం ఎడిట్ చేయాలా లేక మనదా అని. అవతలి వైపు నుండి ఏదైనా సమస్య ఉంటే మనం దాని గురించి ఏమి చేయగలం, కాబట్టి నేను ముందే అనుకుంటున్నాను అని చెప్పాను. అవును, మళ్ళీ నేను ఇక్కడ పునరావృతం చేస్తున్నాను. కొంతమంది US ప్రొఫైల్ ఇక్కడ ఖాళీగా ఉంటే, పేరు ఖాళీగా ఉన్నవారు ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సమస్య మీ వైపు నుండి కాదు. ఈ సమస్య ఇప్పటికే నిష్క్రియాత్మక వైపు ఉంది. అంటే ఇది సిస్టమ్ రూపొందించినది. ఇది మీ వైపు నుండి సమస్య కాదు. కాబట్టి మీరు ఇక్కడ ఏమీ చేయనవసరం లేదు, ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి సమస్య లేదు. సరియైనదా? ఇది ఇక్కడ ఇప్పటికే డిజైన్ ద్వారా ఉంది. కాబట్టి మీరు సవరించాలనుకుంటే ఇక్కడ ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీరు వెళ్ళినా మీ ప్రొఫైల్ సవరించబడదు. అది సేవ్ కాకపోతే మీరు ఇక్కడ ఏమీ చేయనవసరం లేదు. వేచి ఉండండి. ప్రారంభం కానున్న కొత్త వ్యవస్థ ప్రారంభం కావాలని నేను ఇక్కడ మళ్లీ పునరావృతం చేస్తున్నాను. అది జరుగుతున్నప్పుడు లేదా ప్రారంభమయ్యే ముందు దాని అవసరం ఉంటే, మీరు దానిని అక్కడ సవరించవచ్చు. ఆప్షన్ లేదా ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ ఇప్పటికే ఖాళీగా ఉంది అంటే మళ్లీ అన్ని ఆప్షన్లు ఉంటాయి. వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఏ పరిష్కారం, ఏ ఎంపిక అందుబాటులో ఉన్నా అది అక్కడ నిజ సమయంలో అందించబడుతుంది. అవసరమైతే దాన్ని స్నేహితులుగా చేసుకుంటారు. దీన్ని గుర్తుంచుకోండి. మీరు ఏమీ కోల్పోరు. నువ్వు ఇక్కడ వదిలి వెళ్లబడవు. ఎవరికైనా ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేదా ఖాళీ ప్రొఫైల్ సమస్య ఉందా? మీరు ఇక్కడ అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది నిజ సమయంలో అవసరమైనప్పుడు, అది స్వయంచాలకంగా అక్కడ ఉంటుంది లేదా ఏదైనా ఎంపిక ఉంటుంది. మీకు ఇక్కడ కొంత పరిష్కారం అందించబడుతుంది. మీరు ఈ విషయాన్ని ఇక్కడ సులభంగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మూడవది మరియు ముఖ్యమైన విషయానికి మనం SSC కేసు గురించి మాట్లాడుకుంటాము తరువాత. అది
గత 4 నుండి 5 రోజులుగా నాకు నిరంతరం కాల్స్ మరియు సందేశాలు వస్తున్నాయి. సూరజ్, జీఎస్ఎస్సీ కేసు ఫలితం ఏమిటి? అనేక సోషల్ మీడియాలో జరుగుతున్న స్థితి ఏమిటి? దాని సమాచారం షేర్ చేయబడుతుంది, వీడియోలు తయారు చేయబడుతుంది, దాని పీడీఎఫ్ ఫైల్స్ మొదలైనవి వెబ్సైట్లో తయారు చేయబడుతున్నాయి. ఇది అందుబాటులో ఉంది. ఎస్ఎస్సీ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక విషయాలు పోస్ట్ చేయబడుతున్నాయి. సరే, మీ స్థితి ఏమిటి? మీరు ఎలా ఉన్నారు? దాని గురించి నేను ఒక చిన్న విషయానికి రాస్తాను. మీ అందరికీ నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మరియు దీనికి సంబంధించి నేను నా గత 3-4 రోజులు మొదటి కార్పొరేట్ వెబినార్ ఇప్పటికే లైవ్ అప్డేట్ చేయడం ద్వారా పూర్తయింది. దీనిలో పర్సన్ మాతో మాట్లాడారు. అతను వారితో నవీకరణలను పంచుకున్నాడు, కాబట్టి అతను దానిలో ఎస్ఎస్సీ గురించి కొంచెం స్పృశించాడు. ఆయన ఒక శుభవార్త చెప్పారు. ఎస్ఎస్సీ కేసు గురించి ఆయన ఏమి చెప్పారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్ఎస్సీ కేసు పరిష్కారం గురించి అది జరిగింది. ఆ పరిష్కారం పూర్తయింది అంటే స్నేహితుడి హక్కు నెరవేరింది, కాబట్టి దానికి చాలా గౌరవం ఉంది. ఆన్లైన్ సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నందున ప్రజల మనస్సులలో చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. పీడీఎఫ్ ఫైల్స్ అందుబాటులో ఉన్నాయి, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు వాటిని ఇక్కడ ఖచ్చితంగా చూస్తారు. సందేహాలు మరియు ప్రశ్నలు తలెత్తితే దీని గురించి మేము వేరే రోజు చేస్తామని ఐఏఎస్ చెప్పారు. మరొక వెబ్నార్లో ఇది ఏమిటో మనం కొంత వివరంగా చర్చిస్తాము. ఎలా ఉన్నారు? మేము మీతో కొంచెం బాగా మాట్లాడుతాము. అందులో కొన్ని సాంకేతిక విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఒక సానుకూల సమాచారాన్ని పంచుకుంటాను. చట్టపరమైన విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏసర్ దానిని సరళమైన భాషలో మాకు వివరించాలనుకుంటున్నారు. మాతో పంచుకోవాలనుకుంటున్నారా? మనం ఆ విషయాలను సులభంగా అర్థం చేసుకోగలిగేలా. దీన్ని గుర్తుంచుకోండి మిత్రులారా, ఏదైనా జరిగితే దాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఒక కారణం ఉంది మరియు మనకు కారణం తెలిసే వరకు మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేము. అది రాకపోతే దయచేసి సోషల్ మీడియా లేదా వెబ్సైట్లో వీడియోలు చూడండి. కానీ మీరు పీడీఎఫ్ ఫైల్ మొదలైన వాటిలో ఏది చూసినా అది పర్వాలేదు, మీరు దానిని చూశారు. కానీ అధికారిక నవీకరణ ఏసర్ ద్వారా వస్తుంది. అధికారిక సమాచారం ఏసర్ ద్వారా వస్తుంది, కాబట్టి తదుపరిసారి అలా జరగదని కూడా ఆయన అన్నారు. మీ తదుపరి కార్పొరేట్ వెబ్నార్ను ప్రత్యక్ష నవీకరణలు చేయడం ద్వారా పూర్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఏసర్ ఎస్ఎస్సీ కేసు గురించి కొంత వివరంగా మాట్లాడుతుంది. ఏమి జరిగింది? ఫలితం ఏమిటి? ఏ సమాచారం, ఏ పరిష్కారం జరగాలి? చట్టపరమైన బృందం వారికి ఏ అనుమతి ఇచ్చినా ఇది కూడా అమలులోకి వస్తుంది. మీరు నాతో మాట్లాడగలిగితే నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అధికారిక సమాచారం కోసం దయచేసి కొంచెం వేచి ఉండండి. అది సాధ్యమైనప్పుడల్లా దాని గురించి మాకు కొంచెం చెప్పండి. స్వయంగా మీకు వివరంగా చెబుతాడు మరియు ఎప్పటికప్పుడు సరైన సమయంలో చెబుతాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఏసర్ స్వయంగా ప్రతిదీ వివరిస్తాడు. మీరు దీన్ని అర్థం చేసుకున్నారు మరియు గతంలో కూడా మీరు చాలా విషయాలు చూశారు. సరైన సమయం వచ్చినప్పుడు అలా జరగదని నేను కూడా విన్నాను. అతను ఇప్పటికే స్వయంగా వివరించాడు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ఇంతమంది స్నేహితులు తెలుసు. ఎవరో ఒకరు ఏదైనా జరిగితే దాని వెనుక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. కారణం తెలుసుకోవడానికి మరియు దానిని బాగా అర్థం చేసుకోవడానికి మనం వేచి ఉండాలి. ఐసా చెప్పినట్లుగా తదుపరి కార్పొరేట్ వెబ్నార్లో అతను నిర్వహించే అవకాశం ఉంది. మీరు ఎస్ఎస్సీ కేసు గురించి కొంచెం వివరంగా మాట్లాడగలిగితే దయచేసి వేచి ఉండండి మరియు సరైన సమయంలో నిరంతరం వస్తున్న సమాచారాన్ని పొందడానికి ఈ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మీరు ప్రతి నవీకరణను నిజ సమయంలో సులభంగా అర్థం చేసుకోగలిగేలా మీరు దీనికి సభ్యత్వాన్ని పొందాలి. నేను రాగలను ఫ్రెండ్స్.